నేను డాక్టర్ హారిక సురప్నేని, డైరెక్టర్ డాక్టర్ హారిక ENT కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్. సో చాలా మంది అడుగుతూ ఉంటారు, చెవి లోపల హైడ్రోజన్ పెరాక్సైడ్ వేసుకోవచ్చా, హైడ్రోజన్ పెరాక్సైడ్ తోటి ఇయర్ క్లీన్ చేసుకోవచ్చా అని చాలా మంది అడుగుతూ ఉంటారు. సో హైడ్రోజన్ పెరాక్సైడ్ చెవి లోపల ఇయర్ క్లీనింగ్ కి అస్సలు వాడకూడదు. సో దో దే హ్యావ్ యాంటీసెప్టిక్ ప్రాపర్టీస్, అంటే అది మనం ఏదన్నా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అలాంటప్పుడు బయట ఇయర్ లో కాకుండా ఏదైనా కట్ అయినప్పుడు కానీ, చిన్న చిన్న దెబ్బలు తగిలినప్పుడు కానీ, అలాంటప్పుడు మనం హైడ్రోజన్ పెరాక్సైడ్ ఎందుకు వాడతాము అంటే అది ఇట్ హ్యాస్ డిస్ఇన్ఫెక్టెంట్ అండ్ యాంటీసెప్టిక్ ప్రాపర్టీస్ కాబట్టి. సో దానిలో యాంటీసెప్టిక్ ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి అలాంటి టైంలో ఎక్కడైనా కట్ అయినా, ఏదైనా చిన్న దెబ్బ తగిలి ఇక్కడ ఇట్లా స్కిన్ కొంచెం ఇలా గీసుకుపోయినట్టు అయినా అలాంటప్పుడు మనం అది వాడొచ్చు. సో దీంట్లో ఆక్సిడైజింగ్ ప్రాపర్టీ ఉంటుంది కాబట్టి అలా బుస్ బుస్ అని ఇట్లా మొత్తం నురుగలాగా రావడం అది జరుగుతూ ఉంటుంది ఓపెన్ వూండ్స్ లో. బట్ అదే సేమ్ చెవిలో వాడినప్పుడు అలానే ఆ ప్రాపర్టీ వలన అలా నురుగలాగా వచ్చి బయటకంతా ఇలా పొంగుతుంది కాబట్టి అనుకుంటారు చెవంతా క్లీన్ అయిపోతుంది, వ్యాక్స్ క్లీన్ చేయడానికి అది వేస్తే వ్యాక్స్ అంతా క్లీన్ అయిపోతుంది అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. బట్ ఇట్ ఈస్ వెరీ డేంజరస్ అండి. సో లోపల ఇన్ కేస్ వ్యాక్స్ ఉన్నప్పుడు హైడ్రోజన్ పెరాక్సైడ్ వేస్తే ఏమవుతుంది అంటే వ్యాక్స్ ఆ హైడ్రోజన్ పెరాక్సైడ్ ని తీసుకుని అది ఉబ్బినట్టు అవి ఇంకా చెవి అంతా బ్లాక్ అయిపోయినట్టు, చెవి నొప్పి రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సమ్ టైమ్స్ చెవి లోపల వాళ్ళకి ఇన్ కేస్ వాళ్ళకి ఇయర్ డ్రమ్ లో హోల్ ఉందని తెలియక చెవిలో నుంచి చీమ వచ్చేటప్పుడు అది యాంటీసెప్టిక్ గా వాడదాము అని చెప్పి పెరాక్సైడ్ డ్రాప్స్ చెవిలో వేస్తే కనుక ఆ మిడిల్ ఇయర్ లోకి వెళ్ళిపోయి, బికాస్ ఇయర్ డ్రమ్ లో పర్ఫరేషన్ ఉంటే అది మిడిల్ ఇయర్ లోకి వెళ్ళిపోయి ఆ లోపలంతా కూడా మంటలాగా రావడం, ఇన్ఫెక్ట్ అవ్వడం, ఇన్ఫెక్షన్ ఇంకా ఎక్కువ కావడం కూడా జరుగుతూ ఉంటుంది. సో చెవి లోపల పెరాక్సైడ్ వేసుకుని చెవి క్లీన్ చేయడానికి అస్సలు వాడకూడదు. సో ఇఫ్ ఇన్ కేస్ చెవి లోపల మనకి ఏమన్నా ప్రాబ్లం ఉన్నా, చెవి లోపల వ్యాక్స్ ఉందని మీకు అనిపించినా దగ్గరలో ఉన్న ENT డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. అది క్లీన్ చేయించుకునే పద్ధతి ఉంటుంది, దాంతో అలా క్లీన్ చేయించుకోవాల్సి ఉంటుంది. సో పెరాక్సైడ్ ఇన్ ద ఇయర్ ప్లీజ్ డు నాట్ యూస్.